ఎన్టీఆర్ జిల్లా కీసర వద్ద పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న ఇంటర్సిటీ బస్సు కీసర గ్రామ సమీపంలోని కెమికల్ ఫ్యాక్టరీ వద్దకు రాగానే వెనుక నుంచి పొగలు రావడం ప్రారంభమైంది. డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను అలర్ట్ చేయడంతో అంతా దిగిపోయారు. ఆ తర్వాత మంటలు పెద్దవై బస్సు దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నేషనల్ హైవే సిబ్బంది మంటలను ఆర్పివేశారు. బస్సు ప్రమాదానికి గల కారణాన్ని గుర్తిస్తున్నామన్నారు పోలీసులు. ఫిట్నెస్ టెస్టులన్నీ పాస్ అయిందని, పత్రాలన్నీ కరెక్ట్ గా ఉన్నాయన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. కర్నూలులో జరిగిన సంఘటన దగ్గర నుంచి బిగిన్ చేసుకుంటే వరుసగా ఆంధ్రప్రదేశ్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు మాత్రం ఎక్కువగా జరుగుతున్నాయి. మరి ఎవరి నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ట్రావెల్స్ యజమానుల నిర్లక్ష్యమా ఏందో తెలియదు. కానీ ఒక్కసారిగా ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న ఇంటర్సిటీ సంబంధించిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా పొగలు రావటం, పొగలు వచ్చిన తర్వాత వెనువెంటనే డ్రైవర్ అప్రమత్తమైనట్లు కూడా తెలుస్తూ ఉంది. అప్రమత్తమైన తర్వాత ఈ బస్సులో దాదాపుగా 39 మంది ప్రయాణికులు ఉన్నారు. 39 ప్రయాణికులు దించిన తర్వాత ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో మొత్తం దిగిపోయి పూర్తి స్థాయిలో ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం కానీ లేకపోతే గాయాలైన పరిస్థితి కూడా కనిపించలేదు. అయితే తరచూ జరుగుతున్న ఈ ప్రమాదాలకు సంబంధించి అధికారుల నిర్లక్ష్యం ఉందా లేకపోతే ఏంటి కారణం అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే విచారణ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇంటర్సిటీ స్మార్ట్ బస్సు ఏదైతే బస్సుకు సంబంధించి కూడా గుంటూరు కేంద్రంగా ఇంటర్సిటీ ట్రావెల్స్ బస్సు అయితే కొనసాగుతూ ఉంది. తరచూ జరుగుతున్న ఈ ప్రమాదాల పట్ల ప్రస్తుతం ప్రయాణికులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రయాణికులు అయితే మాత్రం భయాన్ని గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఎందుకంటే మనం ఒకసారి చూసుకోవచ్చు, బస్సులో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ మంటలు వ్యాపించి మొత్తం దాదాపుగా నిజంగా డ్రైవర్ కనుక అప్రమత్తంగా వ్యవహరించారు కాబట్టి సరిపోయింది. లేకపోతే దాదాపుగా ఖచ్చితంగా 39 మంది ప్రాణాల పరిస్థితి ఏమిటి అనేది కూడా ఒక్కసారి మనం ఊహించుకుంటేనే పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నిర్వాకం మూలంగా కూడా ప్రజలు అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని దేవుడు అనే పరిస్థితి తరచూ కనిపిస్తూ ఉంది. ఎన్ని ప్రమాదాలు జరిగినా, ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా ఇటు అధికారులు కావచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ అధికారులు కావచ్చు, లేకపోతే మరొక వైపు ట్రావెల్స్ నిర్వాహకులకు కావచ్చు, పూర్తి స్థాయిలో నిర్లక్ష్యాన్ని మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నట్లు కూడా అర్థమవుతుంది. నందిగామ దగ్గర జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి కూడా 39 ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ప్రస్తుతం సిఐ చవాన్ మనతో ఉన్నారు. సరేంటి, ఎలా జరిగింది ప్రమాదం? ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి వస్తుంది ఇంటర్సిటీ బస్సు. దీంట్లో 39 మంది ప్రయాణికులు ఉన్నారు, డ్రైవరు, క్లీనర్ ఉన్నారు. మొత్తం 41 మంది ఉన్నారు. కేసర్ దగ్గర వీళ్ళు ఆగారు. ఆగి మళ్ళీ అక్కడ క్లీనర్ని మార్చుకొని కేసర్ నుంచి సుమారుగా ఒక 5 కిలోమీటర్లు వచ్చి ఉంటారు. ఆ క్లీనర్ నోటీస్ చేశాడనమాట. స్మోక్ వస్తుంది బ్యాక్ సైడ్ నుంచి, అద్దంలో నుంచి చూశాడు, మిర్రర్లో నుంచి. చూడంగానే ఇమీడియట్గా డ్రైవర్కి చెప్తే బండి పక్కన ఆపటం, వాళ్ళు వచ్చి చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకుంటే ఆ బస్ కింద కొంచెం ఫ్లేమ్ కూడా కనిపిస్తుంది. ఇమీడియట్గా వీళ్ళు ప్రైమరీగా ఏం చేశారంటే ప్యాసింజర్లు అందరినీ కూడా దింపించేశారు, 39 మందిని. వాళ్ళకి కొంచెం బస్కి దూరంగా పెట్టి వాళ్ళ లగేజెస్ కూడా ఉన్నాయి. ఆ లగేజెస్ కూడా అన్నీ కూడా తీసేశారు. వెంబటే మాకు ఇన్ఫార్మ్ చేశారు 112కి. వెంబటే 2 ఫైర్ కార్లు వచ్చినాయి, మా సిబ్బంది వచ్చారు, అంతా కూడా ఇది కంట్రోల్ చేశారు. తనిఖీలు తరచు చేస్తూనే ఉన్నారండి. అలాగే ఈ బస్ తాలూకా డాక్యుమెంట్స్ అన్నీ కూడా వ్యాలిడిటీస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. డాక్యుమెంట్స్ పరంగా ఏమీ లేదండి, అంతా కరెక్ట్గానే ఉంది. కరెక్ట్. తరచుగా ఎక్కువ ప్రమాదాలు, దాదాపుగా మనం కర్నూలులో జరిగిన సంఘటన చూసి ఇప్పటివరకు 10-15 ప్రమాదాలు జరిగినాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు ప్రజలు కోల్పోతున్నారు కదా. దీంట్లో అయితే ప్రాణ నష్టం ఏమీ జరగలేదండి. అండ్ ఫైర్ ఎందుకు క్యాచ్ అయింది అన్నది మనకి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకుంటే తప్ప చెప్పలేము. వెహికల్ పరంగా అయితే ఏమీ డిఫెక్ట్స్ లేవండి. బ్యాక్ సైడ్ జరిగినట్లు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. బ్యాక్ సైడ్ ఒక్కసారిగా పొగ రావడంతో వెంటనే అప్రమత్తమైన క్లీనర్ డ్రైవర్కి సమాచారం ఇవ్వటం, డ్రైవర్ వెంటనే బస్సు నిలిపివేసి 39 మందిని ప్రయాణికులని దించివేసి వారి లగేజీని కూడా తీసేసి దాదాపుగా 39 మంది ప్రాణాలని కాపాడిన పరిస్థితి కనిపించింది. అయితే బస్సుకు సంబంధించి అన్ని రకాల పూర్తి స్థాయిలో ఫిట్నెస్ ఉంది. అలాగే 3 రోజుల క్రితమే సర్వీసింగ్ చేసుకున్నారని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే వరుసగా జరుగుతున్న ప్రమాదాలకు సంబంధించి అధికారులు సరైన సమాచారం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో.